అరే కాకా గీ కారు సార్లు ఇలా మస్తు ఖుషిగున్నారు. అరే జగిత్యాల సభ బాగా అయినందుకు గాదే, నీవింకా గాడనే ఉన్నావా ఏంది? గదెప్పుడో వచ్చిన ముచ్చట అయ్యే. కాళేశ్వరం తెలుసు కదా, గదేనే కేసీఆర్ సార్ గొప్పగా చెప్పుకుంటుంటే పోయిన బారి ఎలచ్చన్లా కారు టైర్లకి పంచర్ చేసింది చూడు, ఆ గా కాళేశ్వరమే. అబ్బా కాకా యాదికొచ్చిన అదే కాళేశ్వరం బరాజ్ కిందకి జారిపోయాయి కదా, 3 కంబాల్లో నెర్రలు వచ్చినాయి అంటూ చెయ్యి పువ్వు పాటి వాళ్ళు మస్తు లొల్లి చేసిండ్రు కదా. గప్పుడే కాళేశ్వరంలా ఏడ తేడా కొట్టింది. అసలు గా కట్టుడు మంచిగానే ఉన్నదా, సిమెంట్ కలిపిండ్రా లేక మొత్తం ఇసుకతో నింపిండ్రా, అంతగానం పైసలు తెచ్చిండ్రు కదా, అవన్నీ లెక్కలు చక్కగానే ఉన్నాయా, ఈ కారులు ఏమన్నా బుక్కిండ్రా, ఇవన్నీ తెలియనికే గోష్ కమిషన్ వేసిండ్రు. వాళ్ళు పేజీలకు పేజీలు రిపోర్ట్ ఇచ్చిండ్రు. మరోపక్క సిబిఐ విచారణ జరిపిస్తామని హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ రాతపూర్వకంగా ఇచ్చిండ్రంట. ఇప్పుడు మళ్ళా ఇటు చెయ్యి అటు కారు పార్టీ వాళ్ళు పొట్టు పొట్టు తిట్టుకున్నాడు షురు చేసుకుంటారు. అయినా కాక వీళ్ళకి ఈక దొరికితే చాలు తోక లాగుతామంటారు. అట్లనే ఉంటది మళ్ళా వీళ్ళతోన కథ. ఘోష్ కమిషన్ రిపోర్టులు చూసుకొని ఈ కారు సార్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఆఫీసరు సబర్వాలు వీళ్ళపైన చర్యలు తీసుకున్నాడు అద్దని హైకోర్టు చెప్పింది. ఘోష్ కమిటీ చేసిన పరిశీలనలు, ఇచ్చిన నివేదికలు ఈ చదువుకోవడానికి చూసుకోవడానికే కానీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనికే లేదని కోర్టు తేల్చి చెప్పంగానే ఇంకా కారు పార్టీ సార్లు లొల్లి సురువు చేసుకుండ్రు. కుంగింది కాళేశ్వరం కంబాలు కాదు, సర్కారు పరువు అనిండ్రు. పైన దేవుడున్నాడు, గాయన అన్నీ చూసుకుంటాడు అనిండ్రు. అసలుగా ఘోష్ కమిషన్ నివేదికే చెల్లదని హైకోర్టు చెప్పడంతో ఈ రేవంత్ సర్కార్కి చెంప పైన కొట్టినట్లాయే అనుకుంటూ హరీష్ రావు సారు మస్తు ఖుషి అయ్యిండు. 2 కంబాలు జరంత కిందకు జారితే అబ్బబ్బా ఏమన్నా లొల్లి చేసి రాయులు ఇప్పుడు ఏమాయే, గా కోర్టే చెప్పే అరే మీరు గా రిపోర్టు పట్టుకొని గాలని గది చేస్తాం గిది చేస్తాం అంటే కుదరదని. ఇప్పుడు ఎరకాయన మా గలత్ ఏంది లేదని ఇప్పుడేమంటావు రేవంత్ అంటూ ఊగిపోయిండ్రు అనుకో. అయినా కాక ఇవాళ కోర్టు చెప్పింది ఇని తీరాలి అనుకో. కానీ మొన్న ఎలక్షన్ల మాత్రం కారు పార్టీ ఈ కాళేశ్వరం వల్లనే ఆగమయ్యే. పాపం శివరాకరికి అధికారం పోగొట్టుకొని మూలన కూర్చునే 10 సార్లు పరువుని ఈ కాళేశ్వరం కంబాలు గుంజి పాడేసే కదా కాక. నిన్న మొన్నటిదాకా నోరు తెరవడానికి లేకుండా గప్చుప్గా కూర్చున్న ఈ కారోళ్ళు ఇవాళ మాత్రం మంచి జోరు మీద ఆవాజిస్తుండ్రు. హైకోర్టు చెప్పినాక అయిపోయాయి మేము గలత్ చేయలేదనే కదా అర్థం. ఇంకా చూసుకోండి ఈ రేవంత్ సర్కార్కి బరాబర్ ఆగం పట్టిస్తామన్నట్లు మీడియా ముందు హరీష్ రావు కేటీఆర్ అర్సుడే అర్సుడు అనుకో. ఫోన్లే పాపం నిన్నటిదాకా ఈ కాళేశ్వరం పుణ్యమా అని ఎన్నేసి మాటలు పడిండ్రు. ఇప్పుడు జర తెరిపించినట్లాయే అంతే కదే కాక. కానీ కాక కాళేశ్వరం కథ గింతటితో ముగిసిపోలే. అరే చెయ్యి పార్టీ వాళ్ళు ఊరికే ఉంటారు అయ్యింది. హైకోర్టు గట్ల తీర్పు ఇచ్చిందో లేదో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి సారు మాట్లాడు షురు చేసుకునే. అరే గీ కారుల పంచాయతీ ఏంది బాగాయే ఇలా కథ. అసలు హైకోర్టు ఏం చెప్పే వీళ్ళకేం సమజైందో నాకైతే అర్థం కావడం లే. అసలు వీళ్ళకి ఎవరు క్లీన్ షీట్ ఇచ్చిండ్రు గది చెప్పమనండి. పిటిషనర్లు చక్కగా ఇయ్యలేదని అటని పద్ధతిగా ఫార్మేట్లో ఇయ్యకుండ్రి కాబట్టి కమిషనర్ చెప్పిన అంశాలపైన ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకండి అనబట్టే. కానీ వీళ్ళేమో అయిపోయే హైకోర్టు మా కేసు కొట్టేసే అన్నట్లు సంబరాలు చేసుకునేది ఏంది మరీ విచిత్రం కాకపోతే అని ఉత్తమ్ సారు చాలా గుస్సాయి మాట్లాడే కాక. అంతేకాదు కాళేశ్వరంలో చేసిన అన్యాయాలపైన సిబిఐ విచారణ చేయించాలని కేంద్రానికి మన సర్కారు ఉత్తరం రాసింది. సిబిఐ విచారణకు ఈ హైకోర్టు తీర్పు అడ్డుగానే కాదు తెలుసా అనిండు ఉత్తమ్ సారు. హైకోర్టు తీర్పు పూరా చూసినాక ఏం చేయాలో మేము కూడా ఆలోచిస్తాం. అయినా ఈ కారోళ్ళు పాపం గింత మాత్రానికే ఖుషి అయిపోతుండ్రు. ఎవరు వీళ్ళని కడిగిన ముత్యాలని అనలా. కాళేశ్వరం కంబాలు కుంగిపోయిన మాట నిజం, ఇందులో ఏ తకరారు లేదు. దాని కథ ఏందో తేల్చాల్సిన బాధ్యత మా సర్కార్కు ఉంది. 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు నుంచి సుక్క నీరు రాలేకపాయే. ఇదంతా కారోళ్ళు చేసిన అవకతవకలే కదా అని ఉత్తమ్ సారు సురకలు అంటించిండ్రు. అయినా కాక కారోళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే మస్తు గందరగోళం అనిపిస్తున్నది. ఏది గలత్ ఏది సై, ఎవరు తప్పు చేసిండ్రు, అసలు తప్పు చేసిండ్రా లేదా, అబ్బబ్బా ఇవన్నీ చూస్తుంటే తల మస్తు చక్కరస్తుంది కాక. చూద్దాం గా హైకోర్టు అయితే ఓ మాట చెప్పింది, మళ్ళీ వీళ్ళేం చేస్తారో చూద్దాం. మళ్ళా ఇలా గిదే ముచ్చట కాక. రేపు మళ్ళా ఇంకో ముచ్చట పట్టుకొని వస్తలే. గంతదనక బాయ్ బాయ్.